జూనియర్ కళాశాల టీంకు అండ్ మీడియా అండ్ ఫ్యాన్స్కు స్వాగతం సుస్వాగతం. అండ్ మనం ప్రభుత్వ జూనియర్ కళాశాల సాంగ్ లాంచ్ ఈవెంట్కి మీరు వచ్చిన మీ అందరికీ మరోసారి స్వాగతం, హార్టీ వెల్కమ్. అయితే గ్లిమ్స్ చూసాం, టీజర్ చూసాం అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ మంగ్లీ పాడారు, ఆ సాంగ్ని చూసాం. ఈరోజు చిన్మయి పాడిన సాంగ్ వీడియో సాంగ్, అది కూడా జస్ట్ సాంగ్. జనరల్లీ మనం అన్ని సినిమాలకి లిరికల్ సాంగ్ని మాత్రమే చూస్తాం, బట్ మరి ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది, ఈ సాంగ్ ఇది కొంచెం వీడియో సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ అందరూ. బట్ అయితే ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు, అంటే ఇది మదనపల్లి దగ్గర చిత్తూరులో జరిగిన సినిమా అనుకోవాలి. అదే లొకేషన్స్లో కూడా చేశారంట, పుంగనూరులో. అండ్ ఆ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో లీడ్ రోల్స్లో వాళ్ళందరూ కూడా ఆ యాక్సెంట్ని, స్లాంగ్ని బాగా పట్టుకొని చేసింది కూడా మనం చూసాం టీజర్లో. అండ్ చాలా యూత్ఫుల్గా కనబడుతుంది సినిమా. లీడ్ యాక్టర్స్ ఇద్దరు కూడా చాలా ఫ్రెష్గా, యంగ్ఫుల్గా, ఆ ఫ్రెష్నెస్ని తీసుకురావడానికి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం. 1 year పట్టిందంట కాస్టింగ్ వీళ్ళందరినీ సెలెక్ట్ చేయడానికి, ఎందుకంటే ఆ ఫ్రెష్ లుక్ సినిమాకి తీసుకురావడానికి. ఒక టీనేజ్ లవ్ స్టోరీ ఇది. నేను చూసినప్పుడు టీజర్ అండ్ వీటిని చూసినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది. మ్యూజిక్ కూడా ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలాగా చాలా సూతింగ్గా ఉంది. జనరల్లీ టీజర్ చూసిన తర్వాత యాక్టర్స్ అందరూ ఇద్దరు ఫ్రెష్గా కొత్త వాళ్ళు వచ్చారు. అండ్ ప్రణయ్ తను వచ్చి ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ని చేస్తూ వచ్చారు, 2 షార్ట్ ఫిల్మ్స్ చేసి తను ఫస్ట్ డెబ్యూటెంట్. అండ్ యాక్ట్రెస్ షగ్నాకి ఇది 2వ సినిమా, బెస్ట్ కపుల్ అని తను ఒక సినిమా చేశారు. మరి వీళ్ళిద్దరిని చూడగానే ఎందుకు టీనేజర్స్ని తీసుకున్నారు, లేదా కొత్త యాక్టర్స్ లేరు అనే దానికి కూడా ఆ రీజన్ మనం వాళ్ళని అడుగుదాము. దానికంటే ముందుగా బ్లాక్ అండ్ పిక్చర్స్ ఈ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. భువన్ రెడ్డి గారు మొదటిసారిగా ప్రొడ్యూసర్గా ఈ సినిమాకి వస్తున్నారు. శ్రీనాథ్ పులుకురం గారు, ఆయనకి ఇది 2వ సినిమా, ఆయన డైరెక్ట్ చేశారు ఈ సినిమాని. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఎలా ఉంటుంది, మనం అందరం కనెక్ట్ అవుతామా ఏంటి అనేది కూడా మరికొద్ది రోజుల్లోనే మనకు తెలుస్తుంది. టీజర్ చూసినప్పుడు అయితే ఏదైనా లవ్ స్టోరీ అనగానే మనందరికి కూడా చాలా ఇష్టమే ఉంటుంది, మనం కూడా రీకలెక్ట్ చేసుకుంటాం. టీనేజ్ లవ్ స్టోరీస్ అంటే అందరివి ఇలానే ఉంటాయి. ఇక్కడ ఇంకొక రియాలిటీ ఏంటంటే ఇది రియల్ ఇన్సిడెంట్స్ అంట, నిజంగానే జరిగిన స్టోరీ అంట. అంటే ఏ లవ్ స్టోరీ కన్నా చెప్పక్కర్లేదు, ఎక్కడో చిన్న సంఘటన ఏదో ఒకటి చూసిన తర్వాత మనందరికి కూడా మనం కూడా ఇలాగే చేశాం కదా అని డెఫినెట్గా అనిపిస్తుంది. మరి ఆ సినిమా టీమ్ని స్టేజ్ మీదకి పిలుద్దాం. అండ్ ఫస్ట్ అయితే మూవీ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రణవ్ అండ్ స్నగ్నాని, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ప్రొడ్యూసర్ భువన్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ శ్రీనాథ్ పులుకరం గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మోస్ట్లీ డెబ్యూ, ఒక పెద్ద సినిమా, డెఫినెట్గా మీ అందరికీ మంచి హిట్ అవ్వాలి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ఎస్ ఫస్ట్ ఒక పిక్చర్ తీసుకుందాం, దాని తర్వాత మనం మాట్లాడదాం. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈరోజు సినిమా మీడియా వాళ్ళే సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు, వీడియో సాంగ్ని. సో ఫస్ట్ నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు టైటిలే మేకర్స్, యంగ్స్టర్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా పెట్టేశారు. అండ్ టీజర్ చూసినప్పుడు కూడా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది. అసలు ఆ టైటిల్ గురించి, దాని గురించి మొత్తం మాట్లాడదాం ఒకసారి. సో శ్రీనాథ్ గారు. ఓకేనా? సో అందరికీ నమస్కారం అండి, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, మా ఫ్రెండ్స్కి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఈవెంట్. సో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈ టైటిల్ ఎందుకు ఎంచుకున్నా అన్నది చాలామంది క్వశ్చన్ మార్క్. అసలు ఇలా అంటే చాలామంది తెలియట్లే ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే ఏంటి అని. అందరూ ఏమనుకుంటున్నారంటే జస్ట్ లైక్ నారాయణ, చైతన్య ఇలా ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా ఒకటి ఉండేది ఒకప్పట్లో అనుకుంటున్నారు. సో కాదండి, ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది ఒక గవర్నమెంట్ కాలేజ్. సో అది తెలియక చాలామందికి జూనియర్ కాలేజ్ అనుకుంటున్నారు, కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉందని తెలియట్లే. సో ఇది ఆ టైం పీరియడ్లో 2000 టైం పీరియడ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసామన్నమాట. సో దానికోసం ఈ టైటిల్ ఎంచుకున్నాం.
సో డెఫినెట్లీ ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది మీకు. అంటే పేరెంట్స్, పిల్లలు అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. పిల్లలు ఇన్ ద సెన్స్ స్టూడెంట్స్. సో ఏదైతే ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటున్నారో జనాలు, అంటే ప్రేమ అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ అంటే ఏంటి, సో ఈ క్లారిటీ లేక, సో అంటే ఎటు పోవాలో తెలియక, పేరెంట్స్ పిల్లల్ని ఎలా గైడ్ చేయాలో తెలియక, సో ఇబ్బందులు పడుతున్న ఒక ఫ్యామిలీలో జరిగే స్టోరీ అనమాట ఇదంతా కూడాను. సో మీకు అందరికీ నచ్చుతుంది. సో ఇంకొకటి ఏంటంటే, సో ఈరోజు సాంగ్ మీడియా వాళ్ళ చేతుల మీదుగా చేయిద్దాం అనుకుంటున్నాం. అది ఫస్ట్ టైం వీడియో సాంగ్ చేద్దాం అనుకుంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి సార్. అంటే నా భయం ఏంటంటే, సినిమా అనగానే కొత్త ఆర్టిస్ట్ అంటే చిన్న సినిమా అంటున్నారు. సో చిన్న సినిమా పెద్ద సినిమా ఎక్కడుంది సార్? సో చిన్న పెద్ద లేదు. జనాల యాక్సెప్టెన్సీ ఉందంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ బిగ్ ఫిలిం. అవ్వట్లేదు అంటే ఎంత పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీసినా, ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా సినిమా చిన్న సినిమానే అది. సో మా సినిమాని చిన్న సినిమా అంటుంటే అవ్వట్లే. బికాస్ మేము ఒక డీసెంట్ ప్రొడక్షన్ హౌస్, డీసెంట్ బడ్జెట్తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో అన్నీ పెట్టి చేసాం ఈ సినిమాకి. సో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళాలంటే మీరే మాకు దారి అండ్ దాన్ని ఏమంటారు, ఉన్న ఆప్షన్ కూడా మాకు అనిపించింది సార్. మీరే హెల్ప్ చేయాలి ఈ సినిమాని తీసుకెళ్ళడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మీడియా మిత్రులందరికీ మరియు మిగిలిన మా సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులకి, మిత్రులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నేను యాక్చువల్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇదే ఫస్ట్ ఫిల్మ్ నాది. డెబ్యూగా చేశాను. శ్రీనాథ్ గారి డైరెక్షన్లో ఈ సినిమా చేయడం జరిగిందండి. అంతా తానే నడిపించాడు సినిమాని. యాక్చువల్గా నేను అమౌంట్ అయితే పెట్టుబడి పెట్టాను, కానీ మిగిలిందంతా తనే దగ్గరుండి చూసుకున్నాడండి. ఈవెన్ ప్రమోషన్ పాయింట్ కూడా తనే చూసుకుంటున్నాడు. యాక్చువల్గా ఈ సినిమాని ఒక ఫ్రెష్ లుక్ కావాలి, ఒక ఫ్రెష్గా ప్రజెంట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త వాళ్ళందరినీ ఎంచుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లీడ్ యాక్టర్ అయిన ప్రణవ్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రణవ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా వచ్చిన మీడియా మిత్రులందరికీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మా సినిమాలో చేసిన క్యాస్ట్ అంతా వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా గురించి మాట్లాడాలంటే ఫర్ ద ఫస్ట్ టైం వెన్ శ్రీనాథ్ గారు నాకు స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఈ సెంచరీలో ఉండి సమ్ 2 decades బ్యాక్, సో వేర్ నో ఫోన్స్ వర్ అవైలబుల్. లైక్ ఇప్పుడైతే మనకి ఫోన్స్లో అంతా మన ప్రేమించిన వాళ్ళందరినీ చాలా ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు, చాలా ఈజీగా అంతా ఈ బిజినెస్ ఏదైతే ఉంటుందో చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఎర్లియర్ అలా లేదు అనేది నేను సినిమా షూట్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాను. లైక్ ఇట్ వాస్ రియలీ న్యూ ఫర్ మీ. చాలా కొత్తగా, చాలా ఎగ్జైటింగ్గా ఉండే. అండ్ ఐ కుడ్ రిలేట్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి ప్రేమ అనేది సేమ్ కామన్ పాయింట్. సో ఆ ప్రేమలో ఉన్నవి అన్నీ చాలా రిలేట్ అయ్యాను. అది కాకుండా అంటే ఇంకా ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద మ్యూజిక్. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఇవాళ సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము, అది కూడా డైరెక్ట్ వీడియో సాంగ్. దిస్ వన్ ఇట్స్ గోయింగ్ టు మెస్మరైజ్ ఆల్ ఆఫ్ యూ పీపుల్. సో దాట్స్ ఫర్ షూర్. నేను అది చాలా గ్యారంటీగా చెప్తున్నాను. It's all because of Karthik, our music director, and Chinmay garu, ఆవిడ vocals చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. అండ్ మా డిఓపి ఫర్ అమేజింగ్ విజువల్స్. అందుకే మీకు ఇప్పుడు డైరెక్ట్లీ ఒక్కసారిగా ఇలా వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేస్తున్నాము. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్, శ్రీనాథ్ గారు అండ్ భువన్ సార్. రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ముందు నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే అండ్ నేను ఎప్పుడూ ఏమంటారు సినిమాల్లోకి వెళ్ళాలి అని ఎప్పుడు అనుకోలేదు. నేను నా పార్టీకి నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే, అలా వెళ్తుండే. కానీ సడన్గా యాక్టర్ అవ్వని అనుకున్నాను, తీసుకొని వచ్చి హీరో చేశారు. అంటే ఐ వోంట్ ఈవెన్ సే దట్ ఇట్స్ హీరో. అంటే నాకు హీరోకు ఉన్న ఇది వేరే ఉంది మీనింగ్. సో దీంట్లో బాసు క్యారెక్టర్ లైక్ చాలామంది అందరూ
ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు, దాట్స్ ఫర్ షూర్. ఇంకా ఇంత మించి నేనేం చెప్పదలుచుకోలేదు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రణవ్ హీరోనే కనబడుతున్నాం, లీడ్ రోల్ అంటే మనమే హీరో. ఓకే, అంటే నాకు హీరోకి ఉండే పర్స్పెక్టివ్ ఐ అండర్స్టూడ్ బట్ రిలేట్ అయ్యాను అంటే సేమ్ ఏజ్ గ్రూప్ అంటారు కాబట్టి డెఫినెట్ గా రిలేట్ అవుతారు. మేమే రీకలెక్ట్ చేసుకుంటున్నాం, అట్లా అని చెప్పి వయసు వెనక్కి వేయకండి మాది. సో నెక్స్ట్ షగ్నాని మాట్లాడాల్సింది కోరుకున్నాం. షగ్నా, ఇట్స్ యువర్ సెకండ్ ఫిల్మ్ రైట్? ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు, చాలా కంగారుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఇక్కడికి వచ్చి మా కోసం టైం స్పెండ్ చేసినందుకు. చాలా నర్వస్గా ఉంది, ఐ కుడెంట్ ఏబుల్ టు టాక్ మచ్, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంని ఇక్కడ స్పెండ్ చేస్తున్నందుకు మీడియా మిత్రులకి, నా ఫ్రెండ్స్కి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన. అండ్ నేను ప్రస్తుతానికైతే ఈ సాంగ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఇన్ దిస్ మూవీ. నాకు చాలా ఇష్టమైన సాంగ్ అండ్ నేను 100% ఇచ్చానన్న ఫీలింగ్ ఈ సాంగ్లో. ఒక్కసారి చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. అలాగే శ్రీనాథ్ గారి విజువల్స్ అంటే డైరెక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఆఫ్ దిస్ సాంగ్ అండ్ చిన్మయ్ గారి సింగింగ్ కానీ లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా చాలా హార్డ్ వర్క్తో అండ్ యాక్టర్స్ కూడా దీంట్లో చాలా వరకు లైక్ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. అంటే ఈ దీనికి 100% ఇచ్చి ఇక్కడి వరకు తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి లైక్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసినంత వరకు మీడియా కెన్ డూ ఎనీథింగ్. సో మీడియా ఓన్లీ కెన్ డూ ఎనీథింగ్ నాకు తెలిసినంత వరకు. సో ఏంటంటే ఈ ఫిలింని ఇక్కడి వరకు తీసుకొచ్చి మీ ముందు పెట్టి మీ చేతుల మీద రిలీజ్ చేస్తున్నందుకు లైక్ 100% నాకు తెలిసి బాగా వెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. జస్ట్ వాచ్ ద సాంగ్, మీకు నచ్చుందని 100% నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. షగ్నా నర్వస్గా ఉందని చెప్పి చాలా నీట్గా క్లియర్గా చెప్పేశారు. 100% ఇచ్చాను, ఇదే బాగా నచ్చింది అని. సో మీడియా ద్వారా సాంగ్ లాంచ్ చేసే ముందు, దానికంటే ముందు ఒకసారి గ్లిమ్స్ టీజర్స్ని కూడా చూద్దాం. సో ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్ అండ్ సెట్. సాంగ్ ఫైన్. సో ఫైన్, మనం ఈరోజు చల్లగాలి అనే సాంగ్ చిన్మయి అండ్ చైతు పాడారు, సాయి కిరణ్ లిరిక్స్ దీనికి అందించారు. ఆ సాంగ్ లిరికల్ సాంగ్ కాదండి, వీడియో సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం. అది మీడియా ద్వారా సాంగ్ని లాంచ్ చేద్దాం. ప్రభు గారి ద్వారా, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఈ సాంగ్ని లాంచ్ చేయబోతున్నారు. ఒకసారి క్లాప్స్. ఓకే ప్రభు గారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సాంగ్ లాంచ్ చూడబోయే ముందు ఐ వుడ్ లైక్ టు సే ఎ ఫ్యూ వర్డ్స్. టైటిల్ వెరీ క్యాచీగా ఉంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల పొంగనూరు 500143. ఆ 143 అనేటువంటిది యాక్చువల్గా దాని పిన్ కోడేనా? కాదు కదా, 143ని కనెక్ట్ చేశారు. 143 అంటే ఐ లవ్ యూ నా, అంతేగా. పొంగనూరుకు ఒక పిన్ కోడ్ ఉంటుంది. ఓకే, చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సబ్జెక్టు తాలూకు డెన్సిటీ ఏంటి, దీని తాలూకు డెప్త్ ఏంటి అనేటువంటిది ఆ బోర్డులో కూడా కనిపిస్తుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర మధ్యలో ప్యాచ్లు, మనం ఎక్కడైనా చూసిన బోర్డులు చూస్తే కూడా పాత పడిపోయి దుమ్ము పెట్టేసి ప్రభుత్వ జూనియర్ కళాశాల బోర్డులన్నీ ఇలాగే ఉంటాయి. ఆ కేర్ కూడా తీసుకున్నారు డిజైనర్. దట్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు అబ్జర్వ్డ్. దట్ ఈస్ యువర్ టేస్ట్ మేడ్ బై డీటెయిలింగ్ అనేటువంటిది. అంటే ఒక ట్రూ ఇన్సిడెంట్ ఆధారంగా తీసినటువంటి కథ అన్నారు. ఎప్పుడైనా ట్రూ ఇన్సిడెంట్తో తీసినప్పుడు ఆ ఫీల్, ఆ ఒరిజినల్ కంటెంట్ తాలూకు వెయిట్ అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా వెళ్తుంది సినిమా అనేటువంటి ఎక్స్పెక్టేషన్ కలగజేస్తుంది. అట్ ద సేమ్ టైం డైరెక్టర్ శ్రీనాథ్ గతంలో కూడా తను ఒక సినిమా చేశారు. ఇప్పుడు దిస్ ఈజ్ యువర్ సెకండ్ అటెంప్ట్. మొత్తం సినిమా అంతా తానే అయ్యి మొత్తం ప్రొడక్షన్ అంతా నిర్మాతలు ఆల్మోస్ట్ వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి మొత్తం హీ హ్యాస్ టేకెన్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ శ్రీనాథ్ హ్యాస్ కంప్లీటెడ్ దిస్ ఫిలిం. తను ఇందాక మాట్లాడుతున్నాడు చిన్న సినిమా అంటారు ఏంటండి అని. చిన్న సినిమా అంటాన్ని మీరు ఇన్సల్ట్గానో లేకపోతే హ్యూమిలియేటెడ్గానో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న సినిమా అనేటువంటిది మేకింగ్ పరంగా, మనకున్న లిమిటేషన్స్ పరంగా, కాస్టింగ్ పరంగా చిన్న సినిమానే తప్ప కంటెంట్ పరంగా ఏ సినిమా చిన్న సినిమా ఉండదు. వన్స్ ద ఫిల్మ్ ఈజ్ రిలీజ్డ్
అది ఎంత సినిమా అవుతుంది, ఏ స్థాయి సినిమా అవుతుంది అనేటువంటిది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కాబట్టి మనకు బిఫోర్ ద రిలీజ్ చిన్న సినిమానే, దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఆఫ్టర్ దట్ ఎంత పెద్ద అవుతుంది అనేటువంటిది, కాబట్టి ఆ హ్యూమిలియేషన్ అనేటువంటిది ఆ ఫీలింగ్ ఏమి ఉండదు. ద మీడియా ఈజ్ విత్ యూ. సినిమా అనేటువంటిది కంటెంట్ వెయిట్ అనేది ఉన్నప్పుడు, సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు మీడియా అనేటువంటిది ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేటువంటి తెలుసు. తను మాట్లాడింది మీడియా కెన్ డూ ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ అని చెప్పి. మీడియా కెనాట్ డూ వండర్స్ అమ్మ. ఇఫ్ యు ఆర్ సంథింగ్, మీడియా విల్ మేక్ యూ ఎవ్రీథింగ్. ఇఫ్ యు ఆర్ గుడ్, మీడియా విల్ మేక్ యూ బెటర్. ఇఫ్ యు ఆర్ బెటర్, మీడియా విల్ మేక్ యూ ద బెస్ట్. ఆ విధంగా మేము మీడియా అనేటువంటిది సపోర్ట్ చేయగలుగుతుంది. ఒక మంచి సినిమా అయినప్పుడు తప్పకుండా, ఎందుకంటే గతంలో కూడా చాలా సినిమాలకు మీడియా కారణంగా ఏ స్థాయి ప్రమోషన్ ఏర్పడింది అనేటువంటిది ఇదే వేదిక మీద మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి మీడియా విల్ ఆల్వేస్ స్టాండ్ విత్ ఎ గుడ్ ఫిలిం, నో డౌట్ అబౌట్ దట్. అండ్ ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ గివింగ్ మీ an opportunity to release the song. ఫస్ట్ సాంగ్ చాలా వైరల్ అయినటువంటి సెన్సేషనల్ సాంగ్ అంటున్నారు. సో చిన్మయి పాడింది, చిన్మయి చైతు వాళ్ళు పాడారు. సో మ్యూజిక్ కూడా, ఎందుకంటే ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలు ప్రమోట్ చేయగలిగేది సాంగ్స్ ముందు బయటకు వెళ్ళి సినిమా తాలూకు సక్సెస్కు ఒక శుభ సూచకంగా, ఒక గుడ్ ఇండికేషన్గా ఉంటాయి. కాబట్టి మ్యూజిక్ ఆల్సో విల్ ప్లే ఏ వైటల్ రోల్. మ్యూజిక్కి సినిమాకి కూడా అద్భుత విజయాన్ని చేకూరాలని ఆశిస్తూ, అభిలషిస్తూ, ఆనందిస్తూ, అట్ ద సేమ్ టైం వీళ్ళ కొత్త యూనిట్ని అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ థ్యాంక్ యూ. నౌ లెట్ us గో ఫర్ ద సాంగ్ టు బి రిలీజ్డ్. ప్రభుత్వ జూనియర్ కళాశాల పొంగనూరు 5CC143 సాంగ్. ఏం సాంగ్ అమ్మది? చల్లగాలి అనే సాంగ్ని ఇప్పుడు మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. బాయ్. ఎస్, దీని తర్వాత ఈ సాంగ్, వీడియో సాంగ్ చూసిన తర్వాత మనం మీడియాతో ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ బిఫోర్ దట్ మీరందరూ కలిసి ఒక పిక్చర్ తీసుకోవాల్సిందిగా. వీడియో సాంగ్ కోసం అందరం వెయిట్ చేస్తున్నారు. నేను కూడా ఎలా ఉండబోతుంది అనేది, ఎందుకంటే యాక్ట్రెస్ షగ్నా చెప్పింది 100% ఇచ్చాను, నాకు చాలా బాగా నచ్చింది అని. సో హైప్ కూడా పెంచింది ఆ అమ్మాయి. మరి దానికంటే ముందుగా ఫస్ట్ మనమందరం కూడా ఒకసారి, ఆల్రెడీ మనమందరం చూసాం, మరొకసారి ప్రభుత్వ జూనియర్ కళాశాల పొంగునూరు సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ని ఒకసారి చూసేద్దాం. అవునా? వాసు, నాకే అంతే.
సో లవ్లీ. ఎందుకు లిరికల్ సాంగ్ కాకుండా వీడియో సాంగ్కి వెళ్ళారనేది ఇప్పుడే అర్థమైంది. సో వెరీ బ్యూటిఫుల్ సాంగ్. చిన్మయ్య గారు అండ్ చైతు పాడారు ఈ సాంగ్ని. అండ్ సో వెంటనే మనం ఒకసారి టీజర్ గ్లిమ్స్ని కూడా చూసేద్దాం, దాని తర్వాత మీడియా ఇంటరాక్షన్ చేద్దాం. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. వాసు, నేనంటే ఎందుకు అంత ఇష్టం నీకు? ఏమో, నీతో మాట్లాడితే బాగుంటుంది కుమారి, నీ పక్కన కూర్చుంటే బాగుంటుంది, ఎప్పుడూ నీతోనే ఉండాలనిపిస్తుంది. అవునా? నెక్స్ట్ టీజర్ కూడా చూద్దాం. సాంగ్ చూద్దాం. ద ఫస్ట్ సాంగ్ ఇది మంగ్లీ పాడారు. పిల్లడు చూడు జారెడు గంతుల పిల్లలు వరచే వరి 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 వీడి హుషారు చూసిన పరులను అప్పుల పరిచే అరే 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 పిల్లలు చూడు మాటలు దొరకని ఊహలు విసిరే మరి 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 అమ్మడి తీరు అంబర మొదలని సందుల నడిచే తిరగాలంటావా కురడా తిరగాలంటావా ఎంటే తిరగాలంటావా ఓ ఎనుకోనంటావా కురడా ఎనుకోనంటావా ఇంత జరగాలంటావా డొడుం టుక్కుడుం టుక్ టుక్కుడుం డొడుం టుక్కుడుం టుక్ టుక్కుడుం డొడుం టుక్కుడుం టుక్ టుక్కుడుం టుక్ 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 టుక్
సిగ్గులో నా సిగ్గుకుండే సిన్నవాడు సిగ్గుకుండే సిన్నవాడు సిగ్గుకుండే సిన్నవాడు ఇరుకున్న ఇబ్బందైనా ఓహో అంటున్నాడు ఈ సుందరాంగి తడుకుల ముందు సరిపోవంటాయే అన్నాడు ఎప్పుడైనా కాదన్నాడు కట్టలు పెంచే ఆవేశాలు ఈడు జోడు అది రింగంటూ ఊరంతా తిరిగే మాట ఈ రోజుల్లో ఎన్నాళ్ళంటూ బాగుందా మనసులాట ఈడు జోడు అది రింగంటూ ఊరంతా తిరిగే మాట రోజుల్లో ఎన్నాళ్ళంటూ బాగుందా మనసులాట దారి దారి కలిసేదుందా తీరు మారి కనైనా తెరలు దాటి తెలిపేదుందా జరగబోయే కనైనా డుక్కుడుం డుం డుక్కుడుం డుడుం డుక్కుడుం డుం డుక్కుడుం డుడుం డుక్కుడుం డుం డుక్కుడుం డుం 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 హై డుడుం డుక్కుడుం డుం డుక్కుడుం డుడుం డుక్కుడుం డుం డుక్కుడుం డుడుం డుక్కుడుం డుం ఓ భర 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 పిల్లడు చూడు జారెడు కన్నుల పిల్లడు వరచే వరి 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 వీడి హుషారు చూసిన పరుగరు అప్పుల పరిచే So finally, let's all watch teaser now. రెండు సాంగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వాళ్ళందరూ ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది అర్థమైంది. వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇద్దరు కూడా ఫ్రెష్నెస్ని తీసుకొచ్చారు స్క్రీన్కి. లవ్లీ దిస్ గోనా డెఫినెట్లీ మీకు మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాం. బట్ మీరు మొదటిగా చెప్పినట్టుగానే సినిమాలో మ్యూజిక్ కానీ అందరూ డెఫినెట్గా లూప్లో వింటారు మ్యూజిక్ని అందరూ కూడా. యంగ్స్టర్స్కి యూత్ఫుల్గా చాలా బాగుంది సాంగ్స్ అన్నీ కూడా. అండ్ మరి ఒకసారి మీడియా వాళ్ళ ఒపీనియన్స్ కూడా మనం తీసుకుందాం. దానికంటే ముందుగా ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఈ సినిమా ఆల్రెడీ 5 times స్క్రీనింగ్ జరిగిందంట. జనరలీ స్క్రీనింగ్ చూసిన తర్వాత ఏదో మొహమాట అనుకో దానికో దీనికో బాగుందండి అది ఇది అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. లేదా వాళ్ళ ఒపీనియన్ ఒకటి ఉండొచ్చు, ఇంకొకటి చెప్తూ ఉండొచ్చు. బట్ వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. మీరు నాకు వచ్చి డైరెక్ట్గా చెప్పండి రివ్యూ అని అడగలేదు. వాళ్ళు ఒక పేపర్లో రాసి పెట్టేసి వెళ్ళిపోమని చెప్పారంట. సో ఆఫ్టర్ దట్ ఆ రివ్యూస్ అన్నీ తీసుకున్న తర్వాత అందరికీ నచ్చింది. వాళ్ళందరూ కూడా అలాగే రాశారు. ఏదో మొహమాటానికి చెప్పినవి కాదు డెఫినెట్లీ ఇది. అండ్ చిన్న సినిమా ఇందాక ప్రభు గారు కూడా చెప్పారు. చిన్న సినిమా అనేది మొదట ఉన్నా కూడా ఆ తర్వాత టాక్ దాని తర్వాత వచ్చిన రెస్పాన్స్ని బట్టి అది ఎంత హ్యూజ్ హిట్ అవుతుంది అనేది తెలుసు. సో అదేవిధంగా ఈ సినిమా కూడా మంచి సినిమా అవ్వాలి, వాళ్ళకి కూడా మంచి ఓపెనింగ్స్ని అలాగే ఆ యంగ్స్టర్స్ ఇద్దరికి కూడా మంచి సినిమా అవ్వాలని చెప్పి కూడా కోరుకుందాం. అండ్ టెక్నీషియన్స్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది కదండి. కొడాటి పవన్ కళ్యాణ్ తను ఎడిటర్, తను ఆల్రెడీ కలర్ ఫోటో చేశాడు, అది నేషనల్ అవార్డింగ్ ఫిల్మ్. అండ్ మేజర్ చేశారు, అండ్ చిన్మయ్యి పాడారు, మంగ్లీ పాడారు. ఇలా టెక్నీషియన్స్ అందరూ కూడా ఉన్నారు. అందుకే ఇంత బెటర్ అవుట్పుట్ విజువల్స్ని మనం చూస్తున్నాం. మన టీఓపీ కూడా ఎంత క్లీన్గా నీట్గా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, టీనేజ్ లవ్ స్టోరీ అనగానే అమ్మో ఎలా ఉంటుందో ఏంటో, పిల్లలతో వెళ్ళొచ్చా, పెద్దవాళ్ళు వెళ్ళొచ్చా, నచ్చదా, ఇవన్నీ ఉండొచ్చు. బట్ అది ఏది లేదు. హ్యాపీగా ఇక్కడ పేరెంట్స్కి యంగ్స్టర్స్కి ఇద్దరికి మధ్య కూడా ఒక చిన్న మెసేజ్ ఉండబోతుందంట. తప్పకుండా చూడాల్సిన సినిమాని. కానీ చూసిన తర్వాత ఎక్కడ మనకి చాలా నీట్గా అనిపించింది కదా. సో సినిమా అంతా కూడా ఇదే విధంగా ఉండబోతుంది. సో ఇప్పుడు మీడియా ఇంటరాక్షన్ మొదలు పెడదాం. ఒకసారి డైరెక్టర్ గారు శ్రీనాథ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ భువన్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ద లీడ్ యాక్టర్స్ ప్రణవ్ అండ్ షగ్నాని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను.
Can someone arrange the another mic, please, to the media? సో సెకండ్ లాంచ్ని చల్లగాలి దాన్ని మీడియా లాంచ్ చేశారు, మనం చూసాం. అండ్ ఇప్పుడు మీరు ఏమైతే అడగాలనుకుంటున్నారో ఈ సినిమా గురించి మీరు అందరినీ ఆ యూనిట్ని మొత్తం అడగచ్చు. రెడీ. డైరెక్టర్ శ్రీనాథ్ గారు, సార్ చెప్పండి సార్. అసలు ఇప్పుడంతా కార్పొరేట్ యుగం నడుస్తుంది, కార్పొరేట్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి, ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే పదం కూడా మర్చిపోతున్నారు. మీరు ఆ పదాన్ని తీసుకుని టైటిల్గా పెట్టి అసలు అంత ధైర్యం ఎలా చేశారు? బేసిక్గా ధైర్యం కాదు సార్, ఇది ఒక హిడెన్ అంటే అయిపోతుంది, మర్చిపోతున్న దాన్ని మళ్ళీ గుర్తు చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే కథకు రిలేటెడ్గా ఉంటుంది, సో దానికోసమే తీసుకున్నాం సార్. ఓకే, అంటే ఈ సినిమాలో స్టోరీ ఓన్లీ లవ్ స్టోరీ ఉంటుందా, ఇంకేమైనా మెసేజ్ లాంటిది ఏమైనా ఉంటుందా? డెఫినెట్లీ సార్. మెసేజ్ అంటే ఇప్పుడు మనం మెసేజ్ చెప్తే ఎవరు తీసుకోరు సార్. అంటే దాన్ని ఎలా అంటారు, ఆ జర్నీలో మనం ఏం నేర్చుకుంటాం, సో ఆ సినిమా చూసిన తర్వాత ఆ పర్సన్ లైఫ్ ఎలా వెళ్తుంది, ఈ జర్నీ నేర్చుకున్న వాళ్ళకి మెసేజ్, నేర్చుకున్న వాళ్ళకి ఇంకా లైక్. అది పిన్ కోడ్ నెంబర్ అలా పెట్టడానికి రీజన్ ఏంటండి? అందులో కూడా ఒక హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్. మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే 500143, ఆ 143 అంటే ఐ లవ్ యూ కావచ్చు, ఐ హేట్ యూ కావచ్చు. సో మీ ఇష్టం, సినిమా చూసిన తర్వాత దాన్ని ఏం తీసుకుంటారో అది మీ చాయిస్. అంటే ఇప్పటివరకు మీరు చూపించిన కంటెంట్లో అయితే లవ్వే ఉంది, హేట్ ఎక్కడ కనిపించదు, అది కూడా ఉంటుందా సినిమాలో? డెఫినెట్లీ సార్, ఇది ఒక లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ, ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీసాం ఈ సినిమాని. సో దాని పరంగానే ఉంటుంది సినిమా అంతా కూడా. థ్యాంక్ యూ అండి, విషయాలు. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారండి సార్ చెప్పండి సార్. 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. అంటే బ్యాక్గ్రౌండ్లో రైన్ కూడా పడుతుంది త్రూ అవుట్. అవునవును. అంటే అది ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే త్రూ అవుట్ రైన్ కూడా మెయింటైన్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ. సో అది యాక్చువల్లీ ఐ డోంట్ నో, నాకు రెయిన్ ఉన్న విజువల్స్ చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ మూడ్ క్రియేట్ చేయడం కోసం స్పెషల్ ఈ సాంగ్కి మేము ఆ రెయిన్ ఎక్కువ యూజ్ చేసాం. మోరల్ సినిమా చూసినప్పుడు కూడా మీకు మోస్ట్ ఆఫ్ ద ఫిలింలో మీకు రెయిన్ ఉంటుంది. విజువల్స్ అంటే ఎక్కువ ఇష్టం అండ్ ఆ మూడ్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. స్పెషల్లీ లవ్ అనేసరికి నాకు ఎందుకు ఆ మబ్బులు, వర్షం ఇది కొంచెం బాగా కనెక్ట్ అవుతున్నాం. సో అందుకే ఎక్కువ ఆ విజువల్స్ పెట్టుకున్నాం. ప్రొడ్యూసర్ గారు, సార్ మీకు ఇది మొదటి ఫిలిం అని చెప్తున్నారు, అంటే మొదటి ఫిలింకి ఇంత గ్రాండ్ ఇయర్గా అంటే ఏ కాన్ఫిడెన్స్తో ఇంత బడ్జెట్ పెట్టి చేస్తున్నారు? నాకు డైరెక్టర్ గారి మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఉండదు, ప్లస్ ఆయన చెప్పిన సబ్జెక్ట్ కూడా నాకు బాగా నచ్చింది. త్రూ అవుట్ జర్నీలో ఏంటంటే ఆయన చేసే విధానం కానీ వచ్చే అవుట్పుట్ కానీ బాగా నచ్చే మేము ఇది ఎలా చేసామండి. ట్రైలర్ చాలా బాగుంది, టీజర్ కానీ సాంగ్స్ కూడా బాగున్నాయి, మంగ్లీ సాంగ్స్ చాలా బాగుంది. ఇది రియల్ స్టోరీ అంటున్నారు కదా, ఎక్కడ జరిగింది రియల్ స్టోరీ ఏంటి అసలు? ఇది నన్నే అడుగుతున్నాను సార్. యాక్చువల్లీ ఇది మా ఊరు దగ్గరే జరిగింది సార్, పుంగనూరు. మీరు చూసారు కదా, ఆ ఊరు దగ్గరే జరిగింది. ఏ ఇయర్ అండి? 2004 టైం పీరియడ్. సేమ్ అందుకే ఆ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందో అదే టైం పీరియడ్ తీసుకున్నాం, కొంచెం రియలిస్టిక్గా చెప్పాలి కదా అని చెప్పేసి. 2004లో జరిగింది? 4, ఎస్ సార్. ఓహో, అచ్చా అచ్చా. అయితే ఈ సాంగ్లో మనం చూసాము, మీరు అప్పుడు 2004 అంటే నాకు తెలిసి ఈ పల్లె వెలుగు బస్సులు సాంగ్లు మీరు పల్లె వెలుగు బస్సు పెట్టేశారు. కరెక్ట్ సార్. యాక్చువల్లీ అది ఎవరికి తెలియదు, ఎప్పుడు దాకా ఎవరు అడగలేదు అనుకున్నాం. మేము ట్రై చేసాం సార్, ఆ బస్సు దొరకలే మాకు. యాక్చువల్లీ చాలా ట్రై చేసాం, బట్ సీజీ కూడా చేసాం. బట్ మేము అనుకున్నట్టు ఆ బస్సు అంత రియలిస్టిక్గా కనిపించలేదు. బట్ లెట్స్ అంటే వదిలేసాం అనుకున్నాం. ఫస్ట్ టైం మీరే అడుగుతాం. థ్యాంక్ యూ సార్. అది ఇప్పుడు దాకా ఎవరు అడగలేదు పట్టు అనుకున్నాం, బట్ అదొక్కటి చేయలేకపోయాం సార్. సో చాలా ట్రై చేసాం, బట్ అదర్ దాన్ దట్ మీకు ఇంకేది కూడా మీకు ప్రజెంట్ అనిపించదు. కానీ సినిమా అంటే రిలీజ్ చాలా లేట్ అవుతుంది అనుకుంటా కదా? ఇది లేట్ ఏం లేదు సార్, అంటే మేము ఫెబ్లో అనుకుంటున్నాం, ఫెబ్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. అవును, అంటే అనౌన్స్ చేసి ఆ తర్వాత షూటింగ్ కూడా ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది అంటే అప్పుడు ఇంకా వర్క్ జరుగుతుంది. సో వాట్ వి థాట్ అంటే ఇనిషియల్గా ఒక థాట్ ప్రాసెస్ ఏముండంటే హీరో హీరోయిన్ అనగానే సో స్టార్ కాస్ట్ ఉంటేనే సినిమా యాక్సెప్టెన్సీ ఉంటుంది కదా, లైక్ విల్ సి స్టార్టింగ్ నుండి కొంచెం ఇంజెక్ట్ చేద్దాం, అంటే ఈ సినిమా కంటెంట్ రీచ్ అవుతాయి, విజువల్లీ ఇలా ఉంటారు, లైక్ కంటెంట్ వైజ్ ఇలా ఉండబోతుంది చిన్నగా చెప్పడానికి ట్రై చేసాం అంతే. కానీ బట్ వి టుక్ ఏ టైం, అంటే పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 1.5 years తీసుకున్నాము. డబ్బింగే మీరు నెంబర్ 8 months తీసుకున్నాం సార్. ఎందుకు 8 months తీసుకున్నాం అంటే మీరు సినిమా త్రూ అవుట్ ఫిలిం చూసినప్పుడు ఎక్కడ కూడా మీకు డబ్ చేసిన ఫీల్ రాదు, సింక్ సౌండ్ ఫీల్ ఉంటుంది. ఇనిషియల్గా సింక్ సౌండ్లో చేద్దాం అనుకున్నాం సినిమా.
సో అందరూ కూడా నాన్ స్లాంగ్ ఆర్టిస్టులు అయిపోవడం వల్ల, ఎందుకంటే అందరూ తెలంగాణ ఆర్టిస్టులు, మేము చేసింది రాయలసీమ. రాయలసీమలో కూడా కొంచెం కన్నడ మిక్స్డ్ ఉంటుంది. సో ఈ స్లాంగ్ రావడం కోసం సో వీళ్ళందరినీ 3 months ముందే మేము పిక్ చేసి, అంటే కాస్ట్ చేయడానికి 1 year పట్టింది. వాళ్ళకి మళ్ళీ వర్క్షాప్స్ ఒక 3 to 4 months చేసాం. దెన్ మళ్ళీ సినిమా అయిన తర్వాత ఆల్మోస్ట్ 8 months డబ్బింగ్కే తీసుకున్నాం, ఆ సింగ్ సౌండ్ ఫీల్ తీసుకురావడం కోసం. సో అందుకే లేట్ అయింది మాకు ఈ ప్రాసెస్. అంటే ఈ మధ్య వస్తున్న మొత్తం చిన్న సినిమాలన్నీ కూడా స్టోరీ బేస్డ్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఆర్టిస్టుల పరంగా వాళ్ళు కూడా చూస్తుంటే కొత్తగా ఉన్నారు అసలుకి. అంటే ఆయన చూస్తే అంటే ఇతను హీరోనా అని అనుకుంటారు. సినిమా చూస్తే డెఫినెట్లీ మీకు డౌట్ రాదు సార్. అంతేనా? అంతే డెఫినెట్లీ రాదు. ఎందుకంటే ఐ బిలీవ్ ఆల్వేస్ హీరో అంటే స్టోరీని భుజం మీద తీసుకెళ్ళే పర్సన్ నేను అనుకుంటా. ఈ స్టోరీ తను 100% చేశాడు. హీరో ఇది మీకు ఎన్నో సినిమా అండి? ఇది అయితే 3వ సినిమా అండి. రిలీజ్ అవుతుంది థియేటర్లో. దిస్ ఇస్ ద సెకండ్ ఫిలిం. ఎలా ఉంది? అంటే మీరు చదువుకునేది మొత్తం నాకు తెలిసి అయితే ప్రైవేట్ అనుకుంటున్నా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం చూస్తుంటే. లేదండి, యాక్చువల్లీ నేను గవర్నమెంట్ కాలేజ్లో నిజంగా చదువుకోలేదు. బట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ లైక్ విత్ అంటే నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఐ హ్యావ్ సీన్ ఆల్ ఆఫ్ దట్. ఇప్పుడు సాంగ్ చూసాం, అది మొత్తం కూడా కొద్దిగా అంటే చాలా రొమాంటిక్గా చేశారు. అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా? సినిమా కూడా మొత్తం అలాగే ఉండబోతుంది అసలుకి? యాక్చువల్లీ సినిమా మొత్తం అలా ఉండబోతుందని నేను చెప్పలేను కానండి, చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. కానీ సిచ్యువేషన్కి తగ్గట్టు తీసుకున్నారు. అంటే సినిమాటిక్ లిబర్టీ ఇక్కడ కావాలని పెట్టింది అయితే ఏదీ లేదు. వాళ్ళిద్దరు జర్నీ త్రూ అవుట్ మూవీలో అలా ఉంటుంది. సో అది నీడ్ ఉంది కాబట్టి డైరెక్టర్ గారు పెట్టారు, అందుకే నేను చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ నీడ్. సారీ టు ఇంటరప్ట్ సార్. యాక్చువల్లీ అది చాలా అంటే కామన్గా జరిగే ఎమోషన్నే చూపించాం సార్. దెర్ ఈస్ నో రొమాన్స్. యాక్చువల్లీ వాట్ ఐ ఫీల్ ఆల్వేస్, రొమాన్స్ అనేది అంటే చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. అంటే ప్రేమ రొమాన్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎక్కడ కూడా ఈ ప్రేమ గురించి మాట్లాడరు. నాకు చాలాసార్లు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇప్పుడు కూడా మనకి ఐన్స్టీన్ థియరీ అంటారు, సో న్యూటన్స్ లా అంటారు, ఇవి చెప్తుంటారు కానీ బట్ బేసిక్గా లైఫ్ని అప్ డౌన్ చేసేది ప్రేమే బేసిక్గా, యూత్ స్పెషల్లీ. ఈ టాపిక్ ఎందుకు ఓపెన్గా డిస్కస్ చేయరో నాకు అసలు అర్థం కాదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, అండ్ ఈ సినిమాలో ఇది ఏదైతే రొమాన్స్ మీరు చూస్తున్నారో అది లైక్ వాంటెడ్గా బిజినెస్ పర్పస్గా పెట్టింది అయితే కాదు సార్. ఆ జర్నీలో ఒక ఇద్దరు మధ్య ఒక జర్నీ, ఒక లవ్ అనేది స్టార్ట్ అవుతాయి, అది ఎలా తీసుకెళ్ళి ఎలా ఎండ్ చేస్తుంది అనే ఒక ప్రాసెస్లో తీసాం సార్. ఇది సరసవరంగా ఏంటంటే కాలేజ్ ఇంటర్కి టీనేజ్ ఏజ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో లవ్ అనేది అసలుకి ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. అవునవును సార్. సో ఇప్పుడు ఐ లవ్ యూ ఐ హేట్ యూ అంటున్నారు కదా, అంటే ప్రేక్షకులకి ఐ హేట్ యూ అనే పరిస్థితి వస్తుందా? అంటే ఈ క్యారెక్టర్ చూసి డెఫినెట్లీ సార్. సినిమా చూసిన తర్వాత వాళ్ళు తీసుకునే పర్సెప్షన్ రెండూ ఉన్నాయి సార్ ఇందులో. సో మనం ఎలా అర్థం చేసుకుంటామో దాని మీదే ఉంటుంది. హీరో గారు హీరో అనొచ్చా లేకపోతే ఏమనొచ్చు? మీ కంఫర్ట్. ఓకే ఓకే. మీ నాన్నగారు కానీ మీ ఎవరు రాలేదేంటి అసలు? అంటే మీ డాడీ ఫస్ట్ ఉంటారు కదా, ఎప్పుడైనా వచ్చేది ఆయన? అంటే నాన్నకి షూట్ ఉంది సార్, ఆయన సో అమ్మ నాన్న ఇద్దరికి షూట్ ఉంది, సో రాలేకపోయారు. సో ఐ రెస్పెక్ట్ దేర్ వర్క్ అండ్ ఆల్సో వాళ్ళకి నేను ఏం పర్లేదు మేము చేసుకుంటాం. హీరో అంటే కొంత మంచి ఫిజిక్ ఇలా ఉంటారు, కానీ మీరు 0 size. అవును సార్, అవునవును. నేను ఇలా ఉండటం వల్లే మేబీ ఈ సినిమాకి నన్ను కాస్ట్ చేసుకున్నారు సార్. ఐ ఫీల్ దట్ బికాజ్ ఈ పర్సనాలిటీ నాకు చాలా ప్లస్ అయింది ఈ సినిమా నాకు వచ్చింది. ఎందుకంటే దీంట్లో నన్ను నేను చూసుకొని, అంటే మీకు క్యారెక్టర్ కనిపిస్తుంది సార్, వాసు అనే క్యారెక్టర్ కనిపిస్తుంది. ద ఎంటైర్ స్టోరీ అతని మీద, అతని లైఫ్ మీద ఉంటుంది. సో ఐ ఫీల్ లక్కీ, వెరీ లక్కీ. లైక్ ఇప్పుడే స్టార్ట్ చేసింది, ఇంకా ఫర్దర్ ఉంటుంది, పెంచుతాను, మంచిగా తయారవుతాను. సార్ యాక్చువల్లీ ఎందుకు తినని హీరోగా పిక్ చేసామంటే, ఒక ఊరు అబ్బాయి ఎలా ఉంటాడు బేసిక్గా మనకేమవుతుందంటే, ఊర్లలో మనకి ఈ కల్చర్ ఉండదు. జిమ్కి వెళ్ళి బాడీ బిల్డ్ చేసి లైక్ పార్లర్స్కి వెళ్ళి మనం మంచి గ్రూమ్ అప్ అయ్యే ఆ కల్చర్ ఉంటుంది ఊర్లలో. సో స్పెషల్లీ అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే లీన్గా, అంటే స్పెషల్లీ విలేజెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ వర్క్ చేయడం, సైకిల్ తొక్కడం, వీటి వల్ల వాళ్ళకి ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వరు, సో లీన్గా ఉంటారు. సో నాకేంటంటే ఈ క్యారెక్టర్ ఫస్ట్ చూసినప్పుడు ఒక అబ్బాయి లైక్ హీఈస్ లైక్ వెరీ రిలేటెడ్ టు ద ఆడియన్స్.
అంటే నాకు మళ్ళీ ఆర్టిఫిషియల్గా మంచి ఫిజిక్ ఉన్న ఒక అబ్బాయిని, మంచి హెయిర్ స్టైల్ ఉన్న ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి తిని హీరోని పెట్టి కథ చెప్పాలని అనుకోలే. సో ఈ కథకి తినే పర్ఫెక్ట్. తినని కాస్ట్ చేయడానికి ఆల్మోస్ట్ మాకు 8 months పట్టింది. అండ్ ఈజీగా తను కూడా ఒప్పుకోలేదు సార్. ఫస్ట్ భయపడ్డాడు, ఫోన్ చేస్తే ఫోన్లు తీసేవాడు కాదు. తర్వాత అంటే తనకు అర్థం కావట్లేదు, ఏంటి నిజంగా సినిమా చేస్తున్నారా, నాకు ఫోన్ చేస్తాను అనుకునేవాడు. తర్వాత నా ప్రొఫైల్ అంతా పెట్టి తనకు మెసేజెస్ చేసిన తర్వాత రియలైజ్ నాకు కాల్ చేశాడు, ఓకే సినిమా. హీరో హీరోయిన్ ఎంతసేపు లవ్ చేసుకోవడం, ప్రేమించుకోవడం ఏ చూపించారు. దీంట్లో సాడ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా, సాడ్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. సో నెక్స్ట్ చేస్తాం. ఉన్నాయి సార్, సాడ్ కూడా ఉన్నాయి. విలన్ పాత్ర ఎలా ఉండబోతుంది సార్? విలన్ అంటే రెగ్యులర్గా లాస్ట్లో సాడ్ మూమెంట్స్ ఎండ్ చేస్తారు, ఇది ఎలా ఎండ్ అవబోతుంది? సో సాడ్తో ఎండ్ అవుతుందని కాదు కానీ, బట్ మీరు అన్నట్టు ఆ ఎమోషన్ కూడా ఉంది సార్. మిక్స్డ్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. విలన్ అంటున్నారు మీరు. విలన్ ఈ కథకి పర్టికులర్గా ఒక పర్సన్ విలన్ అంటూ ఉండడు, కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు తీసుకున్న డెసిషన్సే విలన్ సార్. టీజర్ కూడా వదలడం అన్ని కూడా హ్యాపీ మూమెంట్స్ ఎక్కువ మీరు అది ప్రస్తుతానికి అదే చేసాం సార్. కమింగ్ ఫార్వర్డ్ ఉంటాయి. ఎక్కువ ఎమోషన్స్ కానీ ఏవి మీరు షేర్ చేయలేదు. దేనికోసం అసలు? దేనికోసం అంటే లైక్ అంటే కావాలని దాచింది అయితే ఏం కాదు కానీ, బట్ ఏదైతే మేము రిలీజ్ చేస్తున్నాం సో ఫార్ ఈ ఫీల్తో చేద్దాం ఫస్ట్. సో లెట్స్ రివీల్ ఇట్ లేటర్ అన్నట్టు దాన్ని దాచిపెట్టింది. ట్రైలర్ ఉంది, ఇంకా నెక్స్ట్ చేస్తాం సార్. హలో శ్రీనాథ్ గారు, ఐఎమ్ బబిత. హాయ్. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మూవీ గురించి, అండ్ రియల్ స్టోరీ అని కూడా చెప్తున్నారు. సో ఇది మీ స్టోరీయే అనుకోవచ్చా, లేకపోతే మీ పక్కన ఎవరిదైనా జరిగింది అనుకోవచ్చా? లేదు, నా స్టోరీ అయితే కాదు, పక్కన జరిగిందే అండి. సో అంటే యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ కదా, సో అది మీ బాడీ లాంగ్వేజ్ లో కూడా కనిపిస్తుంది. సో అందుకనే అడుగుతున్నాను. అంటే మేబీ బాడీ లాంగ్వేజ్ అంటే మేబీ లైక్ ఈ క్యారెక్టర్ నేను డిజైన్ చేశా కాబట్టి మైట్ బి నా రిఫ్లెక్షన్స్ ఎక్కువ ఉండొచ్చు. బట్ రియల్ స్టోరీనే, నేను చూసిన స్టోరీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ లైక్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా రియల్ ఎక్స్పీరియన్సింగ్ తీసుకున్నాయి. కమింగ్ టు ద మూవీ, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా, యూనిక్గా ఉన్నాయి. అండ్ హీరో సెలెక్షన్కి 8 months తీసుకున్నాను అని చెప్పారు. అండ్ వై దిస్ బాయ్ అని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకు అనిపించిందంటే, నాకు అంటే చాలా మంది ప్రొఫైల్స్ చూసాం. అండ్ అబ్బాయికి అయితే మాత్రంగా అసలు నాకు అర్థం కాలే, ఈ సినిమా చేయలేము అనుకున్నాం, తీయొద్దు అనుకున్నాం ఈ సినిమా. ఇంకా అంటే నాకేంటంటే ఒక 35 years ఉన్న అబ్బాయిని తీసుకుని వచ్చి మీసాలు గడ్డాలు తీసి యూనిఫామ్ వేసి ఇంటర్మీడియట్ అని చెప్పాలని లేదు. సో స్టోరీ స్టాప్ చేసేద్దాం, సో వీఆర్ నాట్ గోయింగ్ టు మేక్ దిస్ ఫిలిం అనుకున్నాం. చాలా ప్రొఫైల్స్ చూసామండి, అవ్వట్లేదు. బట్ ఫైనలీ ఒక ప్రొఫైల్ అనుకున్నాం, బట్ వీఆర్ నాట్ దట్ సో హ్యాపీ. ఒకరోజు అనుకోకుండా ఒక షార్ట్ ఫిలిం ఏదో చూస్తుంటే, సో తను చూసాను. నాకు అప్పుడు కనపడ్డ ఒకే ఒక విజువల్ ఏంటంటే, ఇలాంటి ఒక లీన్గా ఉన్న ఒక అబ్బాయి మోగ్లీ లాగా కాస్త కొంచెం హెయిర్ పెంచుకొని అసలు బ్యాగ్ తగిలేసుకొని సైకిల్ తొక్కొని వెళ్తూ ఉంటే లైక్ ఒక సాడ్ ఎమోషన్తో. సో ఐ ఫెల్ట్ ఇట్ లైక్ తను పర్ఫెక్ట్ అనిపించింది. సో ఈ క్వశ్చన్స్ చాలా మందికి వచ్చాయి, తను చాలా లీన్ ఉన్నాడు, సో ఓకేనా, ఇది అవుతుందా, చేస్తాడా అని. మీ స్టోరీ లైక్ ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్స్తో కలిసి చెప్తాను. అంటే మీ స్టోరీ కానీ, మీరు సెలెక్ట్ చేసుకున్న కాస్ట్ కానీ, అంటే మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ వెరీ ఫ్రెష్, యూనిక్గా ఉంది, చాలా యూనిక్గా ఉంది. అంటే హీరో వర్క్ వచ్చేసరికి అంటే మోగ్లీ టైప్లోనే తీసుకోవాలి, అంటే దిస్ బాయ్ వై అన్న క్వశ్చన్ అంతే. దట్స్ వాట్. అదే నాకు ఆ విజువల్ అనిపించి తర్వాత ఇంకా పిక్ చేసేసాను. హాయ్, దిస్ ఇస్ శరత్. అన్న, మామూలుగా కాలేజ్ ఇలా స్టోరీస్ అంటే చాలా ఇంటెన్స్ ఉంటాయి. చిన్న చిన్న రియాక్షన్స్, లవ్ గురించి కానీ, క్రష్ గురించి కానీ, ఇలా చాలా ఇంటెన్స్ చిన్నవి ఉంటాయి. సో అవి ఎంతవరకు చేయగలిగారు, మీరు ఎంతవరకు చూపించగలిగారు ఈ మూవీలో? ఐ థింక్ సో. మీరు ఈ సినిమా చూస్తే డెఫినెట్లీ మీ ప్రీవియస్ లైక్ మీరు ఇంటర్మీడియట్లోనో లైక్ గ్రాడ్యుయేషన్లో మీ ఫస్ట్ క్రష్ కావచ్చు, మీరు బ్రేకప్ అయిన అమ్మాయి కావచ్చు, అన్నీ గుర్తుకొస్తాయి. సో మోస్ట్లీ యూత్ని టార్గెట్ చేసే మూవీ అని. నాట్ ఓన్లీ యూత్, పేరెంట్స్ కూడా. ఇప్పుడు లైక్ మా పేరెంట్స్ కూడా ఆ ఏజ్ గ్రూప్లో అది గోత్రు అయి ఉంటారు. సో వాళ్ళు కూడా ఈ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుంటారు. సో అందరికీ ఇది రిలేటబుల్గా ఉంటుంది. అండ్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. హాయ్, దిస్ ఇస్ రాజేష్. హలో. సో ఈ టైప్ ఆఫ్ జోనర్స్ చాలా వచ్చాయి. సో హిట్ అయ్యి అట్ ద సేమ్ టైం ఫ్లాప్ కూడా అయిపోయాయి. సో మీ దాంట్లో కొత్తదనం అంటే ఏముంది? కొత్తదనం అంటే స్టోరీ యాజ్ ఆల్వేస్ సేమ్ ఉంటుందండి. ఇప్పుడు కూడా లవ్ స్టోరీ అంటే అమ్మాయి అబ్బాయి మధ్య జరిగేది లవ్ స్టోరీ, మనకి సేమ్ ఎమోషన్. బట్ ఈ సినిమా మీరు ఎందుకు చూడాలంటే, మీరు ఒక్కసారి ఈ సినిమా చూడడం స్టార్ట్ చేస్తే పొంగనూరు ఏదైతే అన్నామో ఆ పొంగనూరులోకి మీరంతా లైక్
మన ఆ పొంగనూరులోకి వెళ్ళి ఆ వాసు కుమారి వీళ్ళ ఫ్యామిలీస్తో ట్రావెల్ చేసి ఫైనల్ వెళ్ళేటప్పుడు ఒక ఎమోషన్ తీసుకుని ఇంటికి వెళ్తాం. దిస్ ఈజ్ వాట్ 100% షూర్. ఆ ఎమోషన్ ఏదైతే ఉందో మీ అందరినీ ఒక 3 days డెఫినెట్గా హాంట్ చేస్తుంది. 3 రోజులు ఖచ్చితంగా మర్చిపోరు ఈ ఎమోషన్ అయితే మాత్రం. యా, అప్పట్లో స్కూల్ డేస్ కాలేజ్ డేస్ చూసుకుంటే లవ్ స్టోరీ అనేది చాలా దూరం నుండి లెటర్స్లో ఇలా వరకే ఉండేది. మరి మీ దాంట్లో చూస్తే కొంచెం రొమాంటిక్గా వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ అలాగే So, అది స్టార్టింగ్ అలాగే ఉంటుంది. దూరం నుండి పెన్నులు పేపర్లు లెటర్లోనే ఉంటుంది. వన్స్ 2 side అయిన తర్వాత ఇంకా ఏ టైం పీరియడ్ అయినా ఆ టైంలో ఉండేది కదా మనకు రొమాన్స్. ఇది కొత్త ఏం కాదు, అప్పుడు ఉండేది. ఇప్పుడు పబ్లిక్ అయింది, అప్పుడు సీక్రెట్గా జరిగేది అంతే. ఓకే, బాగా ఎక్స్పీరియన్స్లో ఉన్నారు కొంచెం. హాయ్ రాజేష్ గారు, హాయ్ అండి, బాగున్నారా? అండ్ అంటే ఈ స్టోరీ పర్టికులర్గా మీరు ఎంచుకోవడానికి అంటే ఏదో ఒకటి వస్తే చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటారా? పర్టికులర్ రీజన్ ఏదైనా ఉందా? యాక్చువల్లీ దిస్ ఈజ్ ద సెకండ్ టైం యూ ఆస్కింగ్ మీ. ఇంతకు ముందు నన్ను ఇంటర్వ్యూలో మీరు ఆల్రెడీ అడిగారు, సో మళ్ళీ చెప్తున్నాను. ఏదో ఒకటి వస్తే చెయ్యాలని ఏ అమ్మాయికి ఉండదు ఫస్ట్లో, కానీ స్టార్టింగ్ స్టేజ్లో మనకి చూస్ చేసుకోవడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉండకపోవచ్చు. కానీ స్టార్టింగ్ స్టేజ్లో ది బెస్ట్ ఒకసారి వచ్చినప్పుడు పిక్ చేసుకోవాలి, ఇది చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో ఇంతకుముందు నేను చేసినవి ఇప్పుడు చేస్తుంది అంటే దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. యాక్టింగ్లో కానీ లైక్ పర్ఫార్మెన్స్లో కానీ లేదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యారెక్టరైజేషన్ కానీ. సో నాకు ఆ వేరియేషన్స్ ఇష్టం. సో దట్స్ వై ఐ పిక్ దిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హీరో గారు, అంటే మీరు బిఫోర్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను, యాక్టర్ అవుదాం అనుకున్నారు. అంటే చాలామంది హీరో అవ్వడానికే కదా షార్ట్ ఫిల్మ్స్ చేసేది, మరి సపరేట్ యాక్టర్ అవుదాం అనుకుంటున్నా అంటే ఏ క్యారెక్టర్ అని? అంటే మీకు టు బి హానెస్ట్ నేను ఎప్పుడు యాక్టర్ అవుదామని కూడా అనుకోలేదండి. హీరో పక్కన పెట్టండి, యాక్టర్ అవుదామని కూడా ఎప్పుడు అనుకోలేదు. బికాస్ మా పేరెంట్స్ నాకు అంతా వేరే ప్లాన్ చేస్తుండే. వాళ్ళు ఎలానో సినిమా ఫీల్డ్లోనే ఉన్నారు, సో అట్లా ప్లాన్ చేస్తుండే. బట్ నేను ఏంటంటే చాయ్ బిస్కెట్ అనే యూట్యూబ్ ఛానల్ మన అనురాగ్ శరత్ అన్న వాళ్ళు పిలిచి అవకాశం ఇచ్చారు. నేను ఏదో పాకెట్ మనీ కోసం అని సరే చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా అంతే, అదే చేసుకుంటున్నా. దాని తర్వాత శ్రీనాథ్ గారు పిలిచేంత వరకు నేను సినిమాల్లో చేస్తాను అనుకోలేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ డెస్టినీ అంతే. నేను అంతా దానికి వాళ్ళకి వదిలేస్తున్నాను, వచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాను. నేను ఇప్పుడు కూడా ఏమంటారు నేను అంటే అంటున్నారు లీన్ పర్సనాలిటీ హీరో ఎట్లా ఇది అని. నా ఫస్ట్ ఒక యాక్టర్ లాగా సర్వైవ్ అవుదాం అనుకుంటున్నానండి. తర్వాత నా టాలెంట్ నా హార్డ్ వర్క్ ఇది మనల్ని హీరోని చేస్తుందో ఏం చేస్తుందో అది చూద్దాం. శ్రీనాథ్ గారు సార్, మోస్ట్లీ మనం రియల్ ఇన్సిడెంట్స్ అనో బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అనో వస్తూ ఉంటాయి. ఇన్క్రెడిబుల్ అనేది ఇట్స్ కంప్లీట్లీ ఒక పెద్ద వర్డ్. అదే అలాంటి దాన్ని తీసుకొచ్చి ఒక ట్రూ స్టోరీ లవ్ స్టోరీకి పెడుతున్నారు. ఏంటి రీజన్? అదే అండి, అదే స్పెషాలిటీ ఈ సినిమాలో. వీళ్ళిద్దరి మధ్య జరిగే జర్నీ ఇన్క్రెడిబుల్ అంటే చాలా ఆశ్చర్యకరంగా కంప్లీట్. డెఫినెట్లీ అండి, మీరు చూసిన తర్వాత అస్సలు మీరు చెప్తున్నాగా 3 days మీరు ఇంక ఇంటికి వెళ్ళిన మర్చిపోరు సినిమాని. మినిమం 3 days అంటున్నా. అండ్ రీసెంట్గా 90s బేస్డ్ స్టోరీస్ చాలా వస్తున్నాయి. 90sకి సంబంధించి ఆ రిఫ్లెక్షన్ అయ్యేవి. సో ఎంతవరకు 90sకి ట్రావెల్ చేయగలరు మమ్మల్ని? అంటే మోస్ట్లీ ఇప్పుడు అంతా 90s సార్ అన్నట్టు ఒక బస్సు ఒక్కటి మేము మీకు అవే తీసుకురావచ్చేమో, కానీ అది కూడా నాకు తెలిసి చాలా మంది తెలియదు పల్లె వెలుగు బస్సులు అలాంటివి ఉన్నాయని. అంటే ఎవరు క్వశ్చన్ చేయలే, బట్ ఎవరో 1 or 2 people మైట్ బి అలాంటి డీటెయిల్స్ ఏదైనా పట్టుకోవచ్చు తప్పితే అదర్వైజ్ మీకు 200% చెప్తున్నాను 2000 టైం పీరియడ్లో మీరు కూర్చొని సినిమా చూస్తారు. సో డైరెక్టర్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ శ్యామ్. సో అంటే ఈ మూవీ చూస్తున్నంతసేపు 90s 2000 అని చెప్పారు కదా, సో ఇప్పుడున్నటువంటి జనరేషన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందంటారు? లేదంటే అప్పుడున్న వాళ్ళు ఏమన్నా ఇప్పుడున్న వాళ్ళు మిస్ అయ్యొచ్చు అనే ఫీలింగ్స్ ఏమన్నా? ఛాన్స్ లేదు. అంటే లవ్ అనేది ఎప్పటికీ ఒకటే ఉంటుంది, ఒకే ఎమోషన్. సో మేబీ మన బిహేవియర్లో తేడా ఉంటుంది కానీ ఎమోషన్లో తేడా ఉండదు. సో అందరికీ కనెక్ట్ అవుతుందండి. థ్యాంక్ యూ. శ్రీనాథ్ గారు సార్ చెప్పండి. ఇక్కడ ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్ సినిమాలకు ఎడిటర్గా చేశారు. మరి మీరు కూడా ఎడిటింగ్లోకి ఎందుకు వేలు పెట్టారు? వేలు పెట్టడం కాదండి, యాక్చువల్లీ బేసిక్ నేనే ఎడిటర్ ఈ సినిమాకి. సో సినిమా మొత్తం ఎడిట్ అయిపోయింది. ఎడిట్ అయిపోయిన తర్వాత వీ వాంటెడ్ ఒక సెకండ్ జడ్జ్మెంట్ ఒకటి కావాల్సి ఉండే. సో ఆ టైంలో సో పవన్ మన ప్రణవ్కి ఫ్రెండ్ అవడం వల్ల తను కాల్ చేసి నేనేమైనా ఇన్నవచ్చు అని అడిగితే లైక్ ఈవెన్ వీ వాంటెడ్ దట్, అంటే సెకండ్ జడ్జ్మెంట్ ఒకటి ఉంటే బాగుంటుందని అప్పుడు పవన్ పిక్ చేసాం.
అంటే ఫైనల్ అవుట్పుట్ కోసం జస్ట్ అంతే అండి. లైక్ ఇనిషియలీ ఓవరాల్ సినిమా నేను ఎడిట్ చేసేసిన తర్వాత డబ్బింగ్ అయిన తర్వాత పవన్ వచ్చాడు. ఓకే. సో అలా మేము ఇంకా ఆయనకు కూడా క్రెడిట్ ఇవ్వడం గ్రేట్ అయితే. యా. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రణవ్, ఐ వాంటెడ్ టు సే డెఫినెట్గా ఒక టీనేజ్ లవ్ స్టోరీ అన్నప్పుడు ఇలానే ఉంటారు, ఇలానే ఉండాలి కూడా. బాహుబలి టైప్లో కనబడితే అది కాదు కదా, యంగ్స్ టీనేజ్ని మేము ఊహించుకోలేం. సో 15-16 ఇయర్స్ అంటే ఈ విధంగానే ఉంటారు. సో వి మిస్ దట్ పాయింట్. అండ్ డెఫినెట్గా మీ అందరికీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ జాయినింగ్ అండ్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఒక్కటి నేను యాక్చువల్లీ మ్యూజిక్ గురించి చెప్పాలి. ఈ సినిమాకి మ్యూజిక్కే ప్రాణం అండి. సో మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది ఈ సినిమాని తీసుకెళ్ళడానికి. సో కార్తిక్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. అండ్ తను యాక్చువల్లీ రాలే ఈరోజు, వచ్చుంటే బాగుండేది. సో థ్యాంక్ యూ కార్తిక్. దట్స్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు అందరూ కూడా ఎక్కడ ఉన్నారు? వాళ్ళందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వంశీ గారు అండి. లెట్స్ హ్యావ్ ఎ పిక్చర్ ఆల్ టుగెదర్. Co-director Vamshi Garu is also here. Please join. Yes, ప్రభుత్వ జూనియర్ కళాశాల త్వరలోనే మన ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ని త్వరలోనే అనౌన్స్ చేస్తారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. Thank you so much again, media and fans and everybody who came here and supporting this Prabhutva Junior Kalasala movie. Right, thank you. Thank you so much. And all the very best to the entire team. Thank you.